హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 24 సోమవారం అండి. ఈరోజు మన వీడియోలో చూస్తే కన్నా ప్రతి ఒక్క రైతు టమాటో పండించే ప్రతి ఒక్క రైతు చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క తోటలో ఎక్కడ చూసినాను వైరస్లు ఎక్కువ అండి. మోకల్ చెరువు, కర్ణాటక భారీగా వైరస్లతో టమాటో పంటలు బాధపడుతున్న ఏరియా ఏదంటే కర్ణాటక, కోలార్ సరౌండింగ్లో వైరస్ లేకుండా ఆ సరౌండింగ్ నుంచి మన సైడ్ కూడా కొన్ని చోట్ల వైరస్లు ఉన్నాయండి. దీనివల్ల చాలామంది రైతులు బాధపడుతున్నారు. ఈ వైరస్ కొంచెం తగ్గడానికి టమోటో అనేది మనము గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనము టమోటో పండిస్తే కనుక వైరస్ అనేది 70% మనం అరికట్టవచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, వైరస్ని 70% మనము అరికెట్టేదానికి గ్రాఫ్టింగ్ మెథడ్లో మనం టమాటో పండిస్తే వైరస్ని కొంచెం అరికట్టవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కనుక నల్ల మచ్చలు, ఎల్లో లీవ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి అనేది చాలా వరకు ఉంటుందండి గ్రాఫ్టింగ్ మెథడ్లో మనం టమాటో పండిస్తే. ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు ఇప్పుడు, గ్రాఫ్టింగ్ మెథడ్ అంటే ఏంటి అనేసి. గ్రాఫ్టింగ్ మెథడ్ అంటే అంటుకట్టే నారతో మనము టమాటో సాగు చేస్తే చాలా వరకు మనము మంచి దిగుబడి తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్గా టమాటో పండించే దాంట్లో చూస్తే కనుక టమాటో పండించి 70 రోజులకు మన కటింగ్ పడుతుంది. 70 రోజులు కటింగ్ పడితే కనుక తర్వాత 40 రోజులు కటింగ్ పడినప్పటి నుంచి 40 రోజులు కాపు కోసుకోవచ్చు. 110 రోజులకు తోట అనేది ఖాళీ అయిపోతుందండి. ఇదే మనము గ్రాఫ్టింగ్ మెథడ్లో టమాటో పండిస్తే కనుక అదే 70 రోజులకు మనకి పంట చేతికి వస్తుంది. 70 రోజుల నుంచి తర్వాత మనము 65 రోజులు 2.5 నెలల మనము కటింగ్ అనేది మనకు పడుతుంటుందండి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఉదాహరణకి ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 15 కటింగ్ పడుతుంది. నార్మల్గా ప్లాంటేషన్ చేస్తే ఏప్రిల్ 15 కటింగ్ పడితే మే లాస్ట్కి అంతా తోట ఖాళీ అయిపోతుందండి. ఇది నార్మల్గా పండిస్తే టమాటాలు మే లాస్ట్కి తోట ఖాళీ అయిపోతుంది. రేట్ దొరికినా దొరకపోయినా కూడా మే లాస్ట్కి తోట ఖాళీ అయిపోతుంది. అయితే గ్రాఫ్టింగ్ మెథడ్లో మనం టమాటో పండిస్తే కనుక అంటుకట్టే నారుతో మనం టమాటో పండిస్తే కనుక అదే ఫిబ్రవరి 1కి మనం ప్లాంటేషన్ చేసి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో 15 కటింగ్ పడితే కూడా మనకి మే, జూన్ కడిసి వరకు అనేది మనము కాపు కోసుకోవచ్చు అండి. జూన్ 15 వరకు మనకు కటింగ్ పడుతుంది. కానీ నార్మల్గా పెట్టే పంటలకు పెట్టే ఖర్చులే దీనికి ఖర్చు అనేది ఎక్కువగా రాదు. దానికి పెట్టే ఖర్చే దీనికి ఖర్చు అనేది సేమ్ ఖర్చు అనేది వస్తుందండి రెండు పంటలు. కానీ నార అనేది కొద్దిగా రేటు, అది నార తక్కువ. దీంట్లో వచ్చి రోగ నిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఈల్డింగ్ బాగా వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. లాంగ్ పీరియడ్గా కటింగ్ చేసుకోవచ్చు మనకి త్వరగా కాయలు అయిపోతే కనుక రేటు మనకు కాలం అయిపోయిన తర్వాత వచ్చినా కూడా మనకేం యూస్ ఉండదు. దీంట్లో అలా కాదండి, 2.5 నెలలు మనకి కటింగ్ పడుతుంటే కనుక 1 నెల రేట్ లేకపోయినా కూడా ఇంకొక నెలలో వచ్చేసి రేట్ కంపల్సరీ దొరుకుతుంది మనకి. లాంగ్ పీరియడ్ కటింగ్ పడేది గ్రాఫ్టింగ్ మెథడ్లో టమాటో పండిస్తాండి. ఆ గ్రాఫ్టింగ్ మెథడ్లో టమాటో పండించడానికి వివరాల కోసం కింద నంబర్ ఉంది, ఆ వివరాల కోసం కాల్ చేయండి. నాకు తెలిసినంతవరకు వివరాలు నేను చెప్తాను. ఈ అంటుకట్టే నారు ఎక్కడ దొరుకుతుందంటే కనుక కుప్పంలో దొరుకుతుంది. దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను, కాల్ చేస్తే దాని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరూ వైరస్తో బాధపడుతున్నది. ఈ టెంపరేచర్తో, ఇప్పుడుండే టెంపరేచర్తో బాధపడుతున్న వాళ్ళు, పంటలు తీయలేకపోతున్న వాళ్ళు
చాలా కష్టంగా ఉంది, వరేసి వస్తుంది అనేవాళ్ళు కాల్ చేయండి. గ్రాఫ్టింగ్ మెథడ్లో టమోటో సాగు చేస్తే ఖచ్చితంగా పంట తీసుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది. కానీ ఒక్కసారి ఈ గ్రాఫ్టింగ్ మెథడ్లో టమోటో పండిస్తే కనుక మళ్ళీ అదే సాగు చేస్తారండి. ఎందుకంటే మంచి దిగుబడి వస్తుందండి. నార్మల్గా పెట్టే పంటకి గ్రాఫ్టింగ్ మెథడ్లో పెట్టే పంటకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, అవగాహన లేకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి టమాటో ప్లాంటేషన్ చేయకండి. మీకంటూ కొంచెం అవగాహన తెచ్చుకొని టమాటో ప్లాంటేషన్ చేయండి. ఇప్పుడు చూస్తే కనుక ప్లాంటేషన్లు కొంచెం భారీగానే చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, 1 ఎకరా ప్లాంటేషన్ చేయాలంటే 2.5 లక్ష చేతిలో పెట్టుకొని ప్లాంటేషన్ చేయాలి. ప్రతి చిన్న రైతు అయినా కూడా 1 ఎకరా ప్లాంటేషన్ చేయాలంటే చేతిలో 2.5 లక్ష పెట్టుకొని మనం పెట్టుబడి వేయాలి. కొంచెం ఆలోచించి ప్లాంటేషన్ చేసుకోండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గ్రాఫ్టింగ్ మెథడ్లో ప్లాంటేషన్ చేయాలనుకుంటే ఫోన్ చేయండి. కుప్పంలో అడ్రస్ చెప్తా, అడ్రస్కి వెళ్ళి నార ఆర్డర్ ఇచ్చేసి తర్వాత ప్లాంటేషన్ చేసుకున్నట్లు చేసుకోవచ్చు. కానీ నార్మల్గా ప్లాంటేషన్ చేసేదానికి గ్రాఫ్టింగ్ మెథడ్లో ప్లాంటేషన్ చేసేదానికి చాలా తేడా ఉంది. ఒకసారి మీరు ఆ రిజల్ట్ చూస్తే కనుక మళ్ళీ గ్రాఫ్టింగ్ మెథడ్లో ప్లాంటేషన్ చేయాలని కోరుకుంటారండి. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.